వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దేవినేని ఉమాను చంద్రబాబు నాయుడు బుజ్జగించారా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే లేటెస్ట్గా టీడీపీ వైపు నుంచి ఒక కీలక స్టెప్ ఏంటంటే మహానాడుకు ముందే, ఎందుకంటే నెక్స్ట్ మంత్ మహానాడు జరగబోతా ఉంది ఉత్తరాంధ్ర వేదికగా. ఈ మహానాడుకు ముందే ఎప్పుడు కూడా ఆ పార్టీ స్ట్రక్చర్ పూర్తి స్థాయిలో వాళ్ళు మళ్ళీ రీవ్యామ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. పార్టీ కమిటీలు నియమిస్తారు. ఎప్పటి నుంచో ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా అటు చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఇనిషియేషన్ జరిగింది. సో మొత్తానికైతే పాలిట్ బ్యూరో దగ్గర నుంచి చివరికి స్పోక్స్ పర్సన్స్ దాకా పూర్తి స్థాయి కమిటీని అయితే ఆ పార్టీ అనౌన్స్ చేసింది. ఈసారి కొంత డిఫరెంట్గా పాలిట్ బ్యూరోలో మనం చూస్తే ధనంజయ్ లాంటి వాళ్ళకు, శ్రీదేవి లాంటి వాళ్ళకు, సామాన్య కార్యకర్తలకు అవకాశం ఇవ్వడం ద్వారా ఒక కొత్త ట్రెండ్కు టీడీపీ శ్రీకారం చుట్టింది అనుకోవాలి. ఒక గుడ్ ఇనిషియేషన్ అనుకోవచ్చు దాన్ని. అంతేకాదు చాలా మందికి ఎప్పుడు కూడా ఇప్పటిదాకా పార్టీలో కమిటీలు ఎక్కడ చోటు దక్కని వాళ్ళకు కూడా ఈసారి పూర్తి స్థాయిలో న్యాయం చేసే ప్రయత్నం అయితే జరిగింది. చాలా మంది యాస్పిరెంట్స్, టికెట్ దక్కని వాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ కూడా ఈసారి ఆ పార్టీ కమిటీలో నియమించే ప్రయత్నం. వేరే స్పోక్స్ పర్సన్స్ విషయానికి వస్తే ఒక రాజేష్ అప్సాన్ దగ్గర నుంచి ఒక మధ్యపట్ల సూర్యప్రకాష్ దాకా ఒక వాయిస్ ఉన్న నేతల్ని స్పోక్స్ పర్సన్ గా నియమించే ప్రయత్నం చేయడం. సో ఇవంతా కొంత చర్చ అయితే జరుగుతోంది కమిటీలకు సంబంధించి, కొత్త కమిటీలకు సంబంధించి. ఇలాంటి సమయంలో ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైనా ఒక కమిటీలు నియమించినప్పుడు, ఒక టికెట్ల ఎంపికప్పుడు, లేకపోతే పదవుల పందేరంలోనూ ఎక్కడైనా సరే అసంతృప్తి ఉండటం సహజం. కానీ ఈసారి తెర మీదకి వస్తున్న చాలా సీరియస్గా ఉన్న అసంతృప్తి ఎవరిది అంటే అది దేవినేని ఉమా గారిదే. ఎందుకు దేవినేని ఉమా గారి విషయంలో ఇంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి అంటే ఆయన పార్టీకి అంత లాయల్ కాబట్టి. నిజంగా దేవినేని ఉమాకి సంబంధించిన చర్చ ఏంటంటే ఈ రోజున ఆయన మొన్నటి ఎన్నికల్లో ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి టికెట్ లేకుండా, ఇలాంటి సమయంలో ఆయన పార్టీ వైపు నుంచి ఏదో ఒక పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. అయితే ఇక్కడ మరి ఆయన అంచెలు తెర మీద తీసుకొచ్చారా, నిజంగా పార్టీలోనే అలాంటి ప్రచారం జరుగుతుందో కానీ ఈరోజు దేవినేని ఉమాను పాలిట్ బ్యూరోలోకి కూడా తీసుకుంటారనేది ఒక దశలో చాలా సీరియస్గా వినిపించింది. కానీ ఈరోజు అలాంటి పాలిట్ బ్యూరోలో ఆయనకి స్థానం దక్కకపోవడం కొంత దేవినేని ఉమాను అయితే హట్ చేసిన మాట అయితే వాస్తవం అని ఆయన అంచులు చెప్తా ఉన్నారు. సో దీంట్లో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే మనం దేవినేని ఉమాని తీసుకుంటే ఒక సీనియర్ నేత, ఆయన కృష్ణా జిల్లా నుంచి పార్టీని రిప్రజెంట్ చేసిన నేత. తన అన్న రమణ మరణం తర్వాత ఆయన టీడీపీతోనే అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేశారు. సుదీర్ఘకాలం ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. అట్ ద సేమ్ టైం ఎస్పెషల్గా దేవినేని ఉమా గురించి మనం చెప్పుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు విభజన సమయంలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆ పాదయాత్రలో ప్రతినిత్యం చంద్రబాబు నాయుడుకి అండగా ఉంటూ ఆ స్థాయిలో ఒక చంద్రబాబు నాయుడికి ఒక అత్యంత నమ్మకమైన అనుచరుడిగా దేవినేని ఉమా పేరు తెచ్చుకున్నారు. గతంలో నేను ఆయన ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఐన్యూస్లో ఉన్నప్పుడు, సీక్రెట్ ఆఫ్ సక్సెస్ పేరుతోని. ఆ ఇంటర్వ్యూలో మంత్రిగా ఉన్నప్పుడు చేశాను. మంత్రిగా ఉన్నప్పుడు అయినా చంద్రబాబు నాయుడు పాదయాత్రను గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. ఆ వీడియో బిట్ వైరల్ కూడా అయింది అప్పట్లో. అంత ఎమోషనల్ చంద్రబాబు నాయుడు అంటే ఆయనకి అంత బాండింగ్ ఉండింది. అయితే వేరేజ్ ఇతనే మన ఇంకొక క్రెడిట్ స్కోర్ కూడా ఉంది ఇతనికి. ఏంటంటే సమైక్యాంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం చాలా పీక్లో ఉంది. పోటీగా సమైక్యాంధ్ర గళం కొందరు వినిపిస్తూ ఉంటే అలాంటి సమయంలో అందరికన్నా ముందుకు వచ్చి ఏపీ నుంచి ఆ రోజు సమైక్యాంధ్ర కోరుతూ రాజీనామా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దేవినేని ఉమానే. సో ఆ యాంగిల్లో చూసినా దేవినేని ఉమాకు పార్టీ వైపు నుంచే కాదు ప్రజల వైపు నుంచి కూడా ఆ స్థాయిలో అతనికి ఒక అప్లాజ్ ఉండింది. అలాంటి దేవినేని ఉమాకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు గెలిచారు. ఆ రోజు మైలవరం నుంచి ఎమ్మెల్యేగా ఆయనకు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పదవి ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మంత్రి హోదాలో అటు చంద్రబాబు నాయుడు శిష్యుడిగా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా సమర్థవంతంగా తన పదవిని అయితే ఆయన నిర్వహించారనుకోవాలి. సోమవారాన్ని పోలవారంగా మార్చుకోవడం కానీ, పట్టిసీమ కానీ ఇలాంటి విషయాల్లో దేవినేని ఉమా అంతే సమర్థవంతంగా పనిచేశారు. గురువు దగ్గర శిష్యుడు అన్నట్టు. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఆయన మంత్రిగా సక్సెస్ అయి ఉండొచ్చు, ఆయన పనితీరు దగ్గర ఏదైతే పార్టీ అది నుంచి మార్కులు పడి ఉండొచ్చు. బట్ వేరాజ్ అతను కాన్స్టిట్యున్సీలో మాత్రం తన స్థాయిలో మిగతా నేతలు ఎవరిని కూడా ఆ స్థాయిలో పిక్ చేయలేదన్న విమర్శలు ఆయన ఎప్పుడూ ఎదుర్కొంటూ వచ్చారు. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. వంశీ బయటికి వెళ్ళినా విమర్శలు చేసింది దేవినేని ఉమా మీదే. కొడాలి నాని ఎప్పుడు దేవినేని ఉమానే టార్గెట్ చేసేవాళ్ళు. ఈవెన్ కేసీని నాని కూడా దేవినేని ఉమానే టార్గెట్ వస్తూ ఉండేవాళ్ళు. అలా తాను మంత్రిగా చేసే అవకాశం వచ్చినా పార్టీలో అంత క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడుకి అంత సాన్నిహిత్యంగా ఉన్నా ఆ స్థాయిలో పార్టీ మిగతా వాళ్ళని పికప్ చేయడం మీద ఆయన జిల్లాలో ఫోకస్ పెట్టలేదు. ఒక సీనియర్ నేత అయ్యుండి అన్న విమర్శ ఉండింది ఆయన మీద. అయితే ఇది ప్రత్యేకించి దీని ఇంపాక్ట్ ఎప్పుడు కనిపించింది అంటే 2019లో ఆయన ఓడిపోయారు. అప్పటికే ఆ పార్టీలో ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. వీళ్ళని వ్యతిరేకిస్తూ అక్కడ మైలవరం టికెట్ను వసంతకే ఇచ్చున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ గెలిచారు, ఈయన ఓడిపోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా కొంత ఆయన డిమోరలైజ్ కావడం స్టార్ట్ అయింది. ఓడిపోయిన తర్వాత ఆయన మీద కేసులు అందరిలాగా అన్నీ పడతా ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం సొంత పార్టీలోనే
అప్పటిదాకా ఆయన వెంట తిరిగిన వాళ్ళు కూడా ఆయనకి రివర్స్ కావడం జరిగింది. ప్రత్యేకించి ఎన్నికల నాటికి వచ్చేటప్పటికి ఆయన టికెట్ లేదు అని ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేశారు, సొంత పార్టీ వాళ్ళే. బొమ్మసాని సుబ్బారావు లాంటి వాళ్ళు టికెట్ మాకే ఇవ్వాలి అంటూ కూడా రేసులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇలా అనేక ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటూ దేవినేని ఉమా కొంత పార్టీతో ఆయన డీలింగ్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో కొంతమంది సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఇక ఇదే సమయంలో ఆ పార్టీలో వచ్చిన సఫికేషన్ కారణంగా, వైసీపీలో వచ్చిన సఫికేషన్ కావచ్చు, అటు జోగి రమేష్ లాంటి వాళ్ళని తీసుకోలేకపోతున్న ఒక కారణం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి తన లైట్ తీసుకున్న ఇంకో కారణం కావచ్చు, వసంత కృష్ణ ప్రసాద్ లాంటి వాళ్ళు ఆ పార్టీలో ఇమడలేకపోయారు. అందుకే ఆయన టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ ఆయనకి రెడ్ కార్పెట్ వేయడం జరిగింది. బట్ ఆ రోజు కూడా దేవినేని ఉమాను కన్విన్స్ చేసి మరీ వసంతను పార్టీలోకి తీసుకున్నారు. ఆ రోజే తెలుసు దేవినేని ఉమాకి తనకు ఆ ఎన్నికల్లో టికెట్ ఉండదు అనేసి. ఎందుకంటే వసంత ప్రసాద్ మీరు ఆహ్వానిస్తున్నారు అంటేనే తనకి టికెట్ లేనట్టేనే అనుకోవచ్చు. బట్ ఇంకెక్కడైనా వేరే చోట అకామిడేట్ చేస్తారా అంటే అది కూడా చర్చ జరగలేదు అప్పట్లో. బట్ ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు దేవినేని ఉమాను పిలిపించుకుని ఆయన కన్విన్స్ చేసి, ఆయన చాలాసేపు కన్విన్స్ చేసి నచ్చజెప్పారు. ఆ సంఘటన జరిగిన తర్వాత దేవినేని ఉమా కన్విన్స్ అయ్యారు. చంద్రబాబు నాయుడుకి నేను రాముడికి హనుమంతుడు లెక్క అని మాట్లాడారు ఆ రోజున. బట్ అదే స్థాయిలో మనం చూస్తే టికెట్ ఇవ్వకపోయినా సరే నేను ప్రచారం చేస్తాను చంద్రబాబు నాయుడు కోరిక మేరకు అనడం జరిగింది. వసంత కృష్ణ ప్రసాద్ కోసం పూర్తి స్థాయిలో ప్రచారం చేయకపోయినా బట్ నెగిటివ్ అయితే ఆయన ఎక్కడ కూడా క్యాంపైన్ చేయలేదు పార్టీ లైన్కి భిన్నంగా. అలా వసంత ఈరోజు ఎమ్మెల్యే కావడం జరిగింది. ఈరోజు అక్కడ మొత్తానికైతే మాత్రం ఆయనకు అనేక రకాలుగా మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దేవినేని ఉమా ప్రతిసారి వార్తల్లోకి వస్తూ ఉన్నారు. ఒక దశలో ఆయనకి ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేస్తారని ఒక ప్రచారం, ఒక దశలో ఆయనకి క్యాబినెట్ ర్యాంక్లో హోదాలో ఉన్న ఏదో ఒక పదవి ఆయనకి ఇవ్వబోతూ ఉన్నారు, ఆయనకి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వబోతూ ఉన్నారు, కార్పొరేషన్ పదవి ఇవ్వబోతూ ఉన్నారు అనేది ఇంకొన్నిసార్లు చర్చ జరిగింది. అయితే ఇలా చర్చల మీద చర్చలు జరుగుతూ వస్తున్నాయి కానీ పార్టీ వైపు నుంచి కూడా అంత సీరియస్గా సంకేతాలు లేకపోవడం ఆయన అనుచరులను అయితే నిజంగా ఈరోజు ఇబ్బంది పెడుతున్న అంశం. ఇటీవలే రాజ్యసభ రేసులో కూడా ఆయన ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆయనకి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని ఒక ప్రచారం ఒక దశలో జరిగింది. అంతేకాదు ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్న సమయంలో రీసెంట్గా పాలిటీ బ్యూరోలోకి తీసుకోబోతున్నారు దేవినేని ఉమా సీనియర్ నేత కాబట్టి అనుకున్నారు చాలామంది. అయితే రీసెంట్గా ప్రకటించిన కమిటీలో ఎక్కడా కూడా ఆయన పేరు లేదు. సో పూర్తి స్థాయిలో అది ఆయన ఈ విషయంలో ఆయన కొంత డిమోరలైజ్ అయ్యారు, పార్టీ తనను పట్టించుకోవట్లేదనే ఆవేదనలో ఉన్నారు అనేది ఆయన అనుచరులు చెప్తున్నమాట. అయితే ఇది జరిగిన తర్వాత ఆయన దేవినేని ఉమా పూర్తిగా పార్టీతో గ్యాప్ మెయింటైన్ చేశారు గత 5 రోజులుగా. సో అందుకనే ఈ విషయంలో స్వయంగా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. పల్లా శ్రీనివాస్ని ఆదేశించారు ఫోన్ చేయమని కూడా చెప్తా ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా దేవినేని ఉమాతో మాట్లాడారు, ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతోంది. బట్ ఇదే సమయంలో దేవినేని ఉమాకు కూడా అంతే హామీ లభించింది పార్టీ అధినేత వైపు నుంచి అని కూడా చెప్తా ఉన్నారు. లెట్స్ సీ మరి ఈ విషయానికి సంబంధించి ఇది కేవలం ప్రచారమా దేవినేని ఉమా ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన చాలా యాక్టివ్ అయ్యారు, మళ్ళీ పార్టీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ రీవ్యాంప్ అయ్యారు, తన ఇన్హిబిషన్ నుంచి కూడా బయటకు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి అదే స్థాయిలో ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ యాక్టివ్ అయ్యారనే అనుకోవాలి. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు పార్టీ అధిష్టానం పక్కన పెడుతున్నాను నేను అనుకోను. ఎందుకంటే ఎంతమంది విమర్శలు చేసినా ఎవరు అవునన్నా కావదన్నా దేవినేని ఉమా ఒక సాలిడ్ లీడర్ కృష్ణా జిల్లాలో టీడీపీకి, అది ఎవరు కాదనలేని వాస్తవం. మరి అలాంటి లీడర్కు చంద్రబాబు నాయుడు ఈరోజు ఎలాంటి హామీ ఇచ్చారు, అది ఎప్పటికీ కార్యరూపం దాలుస్తుంది అనేది ఇంకొన్ని రోజులు ఆగితే కానీ ఈ అంశం మీద మనకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.